నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. వైసీపీ నేతలు ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల మీద ఇష్టానుసారం బెదిరింపులకు దిగుతున్నారు, దాడులకు దిగుతున్నారు. దీనికి ఆద్యుడు వైసీపీ అధినేత జగనే. ఎందుకంటే పులివెందుల్లో నిన్న అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగన్ అక్కడ పులివెందులు డిఎస్పీగా పనిచేస్తున్న మురళీ నాయక్, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీ అంటే సబ్ డివిజనల్ మొత్తానికి పోలీసు ఉన్నతాధికారి మీద ఆయన బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మురళీ నాయక్ ఇటీవల పులివెందుల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకులకు సంబంధించిన కేసులు కానీ వాళ్ళకి సంబంధించిన విచారణల విషయంలో చాలా వేగవంతంగా పనిచేస్తున్న తరుణంలో వైఎస్ జగన్కు, పులివెందులు వచ్చిన వైఎస్ జగన్కి అయితే అక్కడున్న స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. సో డిఎస్పీని పిలిపించుకున్న జగన్ అక్కడే అందరి ముందు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలిచిపోదు, 3-4 నెలల్లోనే వెళ్ళిపోతుంది, అప్పుడు మీ అందరూ అంతూ చూస్తాను అని బహిరంగంగా బెదిరించడం అంటే చాలా పెద్ద సాహసమే. ఎందుకంటే ఇటీవలే గాలివీడు అంటే కడప జిల్లా సత్యసాయి జిల్లాకు చెందిన గాలివీడులో ఒక ఎంపీడీఓ మీద వైసీపీ నేత బహిరంగంగా దాడి చేసిన విషయం అప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించిన విషయం మర్చిపోకముందే ఆ పార్టీ అధినేత ప్రభుత్వ అధికారుల మీద అయితే నోరు పారేసుకోవడం, లేకపోతే బెదిరింపులు దిగడం డైరెక్ట్గా. నీ అంతు చూస్తాను అంటే అసలు ఏం తప్పు చేశాడని డిఎస్పీ గారిని అంతు చూడడానికి? అంటే వైసీపీ నేతల యొక్క కేసులు లేకపోతే విచారణలు వేగవంతం చేస్తే ఆయన అంతు చూస్తాడా? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి లెవెల్లో డిఎస్పీని అంత బహిరంగంగా బెదిరించడం వెనక అంటే వైసీపీ ఏం చెప్పబోతోంది, వైసీపీ యొక్క నైజం ఏంటి, అధికారులు ఎందుకు భయపడుతున్నారు అనేదైతే ఇక్కడ కీ అంశం. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అధికారులు మారడం లేదు, అధికారులు తీరు మార్చుకోవాలి, అధికారులు ఇంకా వేగవంతంగా పనిచేయాలి, అధికారుల్లో ఉన్న భయం కానీ దాగతంలో వైసీపీ చేసిన ఆకృత్యాల మీద ఉన్న భయాందోళన కానీ ఏదైతే అవనమండి మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుందన్న భయం అయితే అధికారుల్లో ఉంది. దానికి అంత యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారు. సో ఇప్పుడు జగన్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. ఉన్నతాధికారులు లేకపోతే పోలీసు ఉన్నతాధికారులను పంపుతారా, లేకపోతే ఇంకో విధంగా అయితే పోలీసు అధికారులు సంఘంతో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిస్తారా? ఏదైంది ఒక పోలీసు అధికారి మీద, ఒక సబ్ డివిజనల్ స్థాయి పోలీసు ఉన్నతాధికారి మీద అందరి హయాంలో ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు, ఏ ప్రాతిపదికన ఆగ్రహం వ్యక్తం చేశాడు జగన్ అనేది అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించాలి. ఎందుకంటే పోలీసు అధికారులు సంఘాలు ఉన్నాయి, లేకపోతే పోలీసు సంక్షేమ సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నైతిక మద్దతుగా ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించి జగన్ విషయంలో దీనిని కట్టడి చేయకపోతే జగన్ను చూసి కింద స్థాయి నేతలు ఏకంగా దాడులు దిగుతున్నారు అధికారుల మీద. అధికారులు పని చేయకపోవడానికి ఇది కూడా ఒక కారణం. వైసీపీ నేతలు ఎక్కడ దాడులకు దిగుతారో, ఎక్కడ వాళ్ళు చేయకుండా పనులు చేస్తారో అని భయం అయితే వాళ్ళని వెంటాడుతుంది. సో కాబట్టి ప్రభుత్వ పెద్దలు, అధికారుల్లో అలాగే పోలీసుల్లో నైతిక స్థైర్యం నింపడానికైతే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ను బహిరంగంగా జగన్ హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటీవల గాలివీడు ఎలాగెళ్ళారో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదే తీరున సీఎం గారు కూడా స్పందించాలి. కేవలం ఉప ముఖ్యమంత్రి గారు స్పందిస్తే సరిపోదు, సీఎం గారు కూడా అదే రీతిలో చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అయితే కనిపిస్తోంది. కేవలం పులివెందుల నాయకులు మాట వినడం లేదని, లేకపోతే పులివెందుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీ నాయకుల మీద విచారణలు వేగవంతం చేస్తున్నారని ఒక డిఎస్పీని ఇద్దరు సీఐల ముందు అంటే తన సబార్డినేట్స్ ముందు ఒక డిఎస్పీని అవమానించడమే కాదు బెదిరించడం చాలా తీవ్రమైన చర్యగా అయితే ప్రభుత్వం పరిగణించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే జగన్ను చూసి కింద స్థాయి నేతలు రెచ్చిపోయే అవకాశం ఉంది. మరిన్ని దాడులు, బెదిరింపులు రాష్ట్రంలో సర్వసాధారణం, నిత్యకృత్యం అయిపోయే అవకాశం ఉంది. సో వెంటనే ప్రభుత్వం దీన్ని సీరియస్ అంశంగా తీసుకోవాలని అయితే ఒక జర్నలిస్ట్గా నా సూచన. లేకపోతే ఇవి ఇలాగే వెళ్తాయి, అధికారుల్లో కూడా ఏమాత్రం చలనం రాదు. కూటమి ప్రభుత్వం యొక్క అతి మంచితనాన్ని, లేకపోతే నాయకుల యొక్క పూర్తి స్థాయి అతి మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశం అయితే ఉంది. అధికారులు మారాలని చెప్తే కాదు, నైతిక స్థైర్యం పెంపొందించాలి. వాళ్ళలో మేమున్నాం మీ వెనుక, ఎవరైనా ఏదైనా అన్నా సరే లేకపోతే ఏదైనా చేసినా సరే అని ఒక భరోసా అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని అయితే అనిపిస్తుంది. జగన్ వైఖరి నిజంగా ఇంత దారుణంగా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే బహిరంగంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డిఎస్పీని ఎలా బెదిరిస్తారు? ఒక పోలీసు ఉన్నతాధికారిని అందరి మధ్యలో బెదిరించడం అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకి తగని పని, అసలు అది కాని పని. సో కాబట్టి జగన్ కూడా తన వైఖరిని పూర్తిగా మార్చుకోవాలి. అధికారులను లేకపోతే పాలన బ్యూరోక్రాట్స్ పట్ల ఆయన వైఖరి ఇది సరైనది కాదని అయితే నేను అభిప్రాయపడుతున్నాను. ఈ విషయంలో జగన్ వ్యవహరించిన విషయంలో మీ అభిప్రాయాలు కానీ మీ సూచనలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.